హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను మగ్గం మార్కింగ్ చేసిన బ్లౌజ్ని మనకి మగ్గానికి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఈ మగ్గం మార్కింగ్ లాస్ట్ వీడియోలో పెట్టానండి. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మగ్గానికి మనం ఈ బ్లౌజ్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దామా? మనం ఈ బ్లౌజ్ మగ్గానికి బిగించే ముందు ఈ మగ్గం గురించి కొన్ని విషయాలు చెప్పాలండి మీకు. ఈ మగ్గం నేను ఇంట్లోనే తయారు చేయించుకున్నాను. ఎందుకంటే కింద కూర్చోవడం నాకు కుదరదు, అందుకని చైర్లో కూర్చొని వర్క్ చేసుకునేలాగా నేను ఇలా చేయించుకున్నాను. మీకు ఇలా కావాలంటే నేను ఈ కొలతలు కూడా చెప్తాను. ఇది వెడల్పు వచ్చి 24 ఇంచెస్, పొడవు వచ్చి 40. ఈ ఫ్రేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి. పొడవు వచ్చి 27.5. కార్పెంటర్కి మీరు కొలతలు ఇచ్చేస్తే మీకు చేసి ఇచ్చేస్తాడు. నేను కూడా అలానే చేయించుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మగ్గానికి ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. బ్లౌజ్ మార్కింగ్ ఇది. ఈ మగ్గం మీద మనం బ్లౌజ్ వేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ ఒకసారి చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోసారి మనం హ్యాండ్స్కి, అంటే 2 సార్లు చేసుకోవాలి. బ్లౌజ్కి మనం వర్క్ చేసుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ ఏమో 2వ ట్రిప్లో చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలాగా నెక్ ఫ్రంట్ మనం చేసుకుంటాం కాబట్టి ఇది ఇలా మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మన బ్యాక్ ఫ్రంట్ చేసుకుంటాం వర్క్, అలాంటప్పుడు మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిప్స్ పెట్టుకుంటాం. ఇక్కడ చివరికి కొంచెం అలా క్లాత్ వచ్చేలా ఫిట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని మనం ముఖ్యంగా కావాల్సింది ఈ మగ్గం ఫిట్ చేసుకోవాలంటే మనకి ఇలాంటి క్లిప్స్ కావాలి. ఈ క్లిప్స్ మనకి స్టేషనరీలో దొరుకుతాయి. ఈ క్లాత్ ఇలా పెట్టుకుని ఈ 3 వైపులో కూడా మనం క్లిప్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ 4వ వైపు వచ్చి ఈ క్లాత్ ఇలా ఖాళీగా ఉంది కదా, దీని ప్లేస్లో మిషన్ ఉన్న వాళ్ళు ఇలా క్లాత్ యాడ్ చేసుకుని మిషన్ మీద దీనికి సరిపడా కొంచెం ఎక్స్ట్రా కిందకి దీనికి కూడా ఫిట్ చేసుకునేలాగా ఇలా క్లాత్ ఒకటి యాడ్ చేసుకోవాలి. దీనికి ఇలా యాడ్ చేసుకుని క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా 4 వైపులా క్లిప్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా మిషన్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఈ 4వ వైపు థ్రెడ్ బిగించుకోవాలి. ఫ్యాన్సీలో దొరుకుతుంది. మగ్గం థ్రెడ్ అంటే ఇస్తారు. మగ్గం బిగించుకోవడానికి థ్రెడ్ అంటే ఇటువైపు బిగించుకున్న తర్వాత మనం ఆపోజిట్లో ఇలా ఫిట్ టైట్గా పట్టుకుని ఈ లైన్ కూడా బిగించేసుకోవాలి. ఇది చూడండి, ఇలా ఊడిపోయినా మనకి ఈ క్లిప్ ఏం పాడవదు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ 3వ వైపు కూడా బాగా క్లాత్ ఇలా టైట్గా, ఎంత టైట్గా వస్తే అంత టైట్గా పట్టుకుని క్లిప్లు పెట్టేసుకోవాలి. ఇలా ప్లేస్ మిగిలిపోయినప్పుడు ఇలా చిన్న క్లిప్లు దొరుకుతాయి. ఇవి కూడా ఒక 4-5 క్లిప్లు పెట్టుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ 4వ సైడు థ్రెడ్స్తో ఫిట్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఈ థ్రెడ్ తీసుకుని ఇలా కార్నర్లో మనం ఆల్రెడీ ఇలా ఒక థ్రెడ్ 3 వేసి తీసుకుని ఉంచుకోవాలి. ఇలా హోల్ పెద్దది ఉన్నది నీడిల్ తీసుకుని ఇక్కడ కూర ఉంటుంది కదా, ఈ కూరకి ఇలా మధ్యలో ఇలా ఒకటి పైకి ఇంత డిస్టెన్స్లో ఇలా పైకి ఉంది కదా, ఇది రెండోది కిందకి ఇలా ఇలా థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఈ కార్నర్కి ఇలా కట్టేసుకోవాలి. ఈ కార్నర్కి కానీ ఈ కార్నర్ కానీ ఇలా ముడేసేసుకోవాలి ఇక్కడ టైట్గా. ఇప్పుడు ఇంకొక థ్రెడ్ తీసుకుని ఇలా కొంచెం ఎక్కువ ఉన్న థ్రెడ్ ఇలా అతుకులు లేకుండా ఉంటే బెటరు. ఇలా ముడేసుకోవాలి. మనం దారం ఎక్కించాం కదా, ఈ దారంలోంచి పైనుంచి ఇలాగా దీని లోపల నుంచి ఇలాగా
ఇది కింద లోపల ఒకటి ఉంది కదా, ఈ లోపల నుంచి ఇలా మళ్ళీ ఈ చెక్క మీద నుంచి ఇలా పైనుంచి ఇలా మళ్ళీ కింద నుంచి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇది టైట్గా ఇలా దీనివల్ల చాలా ఫిట్గా అసలు లూజ్ అనేది ఉండదు. మనకి ఎంత టైట్ కావాలంటే అంత ఫిట్ చేసుకోవచ్చు. ఇలా ఇంత ఫిట్గా ఉండాలి. ఇలా కొడితే మనకి టక్టగా సౌండ్ రావాలన్నమాట. అంత ఫిట్గా ఉండాలి. మనకి ఎంత ఫిట్గా ఉంటే అంత మగ్గం వరకు నీట్గా వస్తుంది. ఎక్కడ లూజ్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఇది ఇలా ఇక్కడ ముడేసేసుకోవాలి. ఇలా బాగా ఫిట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటే ఇంకా ఫిట్గా అవుతుంది. ఐరన్ మగ్గం కంటే ఇది మనకి ఇంట్లో చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలా కన్వీనియంట్గా కూర్చొని చేసుకోవచ్చు మనం చైర్లో. మనకి ఐరన్ మగ్గం కంటే ఇది తక్కువ అవుతుంది. అలాగే మనకి కూడా ఎక్కువ కాలమే వస్తుంది. నేను ఈ చైర్ యూజ్ చేస్తానండి. కన్వీనియంట్గా ఉంటుంది ఈ హైట్లో. మనం ఈ మార్కింగ్ చేసింది అవుట్లైన్, అంటే మార్కింగ్ ఎక్కడ చేసాం, మన వర్క్ ఎక్కడ వరకు చేసుకోవాలి అక్కడ వరకు చేసాం కాబట్టి మనకి అవుట్లైన్ ఎక్కడి నుంచి వచ్చేసేయాలి. ఇలా ఇది మనకు ఓవరాల్గా డిజైన్ కాదు కాబట్టి ఓన్లీ నెక్కగే కాబట్టి ఇలా బిగించుకున్నాము. అదే ఈ బాడీ అంతా కూడా వర్క్ చేయాలనుకున్నప్పుడు అంటే ఈ డిజైన్ మధ్యలోకి వచ్చేలాగా ఇంకా ఈ ఇటు సైడ్ క్లాత్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ నెక్ కాబట్టి ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత అలాగే దగ్గరగా ఉంటుంది కదా, ఇక్కడే మనం ఫ్రంట్ నెక్ అటువైపు కూర్చొని ఫ్రంట్ చేసుకోవాలి. ఇది రెండు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ పూర్తిగా క్లాత్ తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం ఎలా ఫిట్ చేసుకున్నామో అలా ఫిట్ చేసుకుని హ్యాండ్స్ ఈ లైన్ రావాలి. హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఇటువైపు పెట్టుకుంటే మనకి ఒకసారి వచ్చేస్తాయి. ఇదండి మగ్గం వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మగ్గానికి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేను చూపించాను. ఇంతేనండి, చాలా ఈజీ. ఇలా మగ్గం సొంతంగా తయారు చేయించుకుంటే కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. నాకు ఇది 2500 తీసుకున్నాడు కార్పెంటర్. బిగినర్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ మగ్గం ఎలా ఫిట్ చేసుకోవాలి, థ్రెడ్ ఎలా ఫిట్ చేసుకోవాలి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు మగ్గం విషయంలో కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.